సుబ్రహ్మణ్యం గారు, నరాల బలహీనత నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో ద్విపాద ద్విహస్త విస్తృత లఘు ఉత్తానాసనం, తితిభాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ద్విపాద ద్విహస్త విస్తృత లఘు ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ ముందుకు చాచుతూ కుడి కాలును కుడి పక్కగాను, ఎడమ కాలును ఎడమ పక్కగాను కొద్దిగా పోనిచ్చి వెల్లకిల్లా పడుకోవాలి. చేతుల్ని ఇరుపక్కలా చాచి కాళ్ళు, చేతులు, తలను నేలకు 1 అడుగు ఎత్తులో ఎత్తి ఉంచాలి. శ్వాస పొట్టలో కుంభించి ఉంచాలి. ఇలా ఈ ఆసనం రోజూ 4 నుంచి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ తితిభాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి ముందుకు వంగుతూ ఎడమ భుజాన్ని ఎడమ కాలు వెనుక, కుడి భుజాన్ని కుడి కాలు వెనుక ఉంచి ఇప్పుడు నడుమును కిందకి దించుతూ చేతుల్ని నేలపై దృఢం చేసి కాళ్ళు రెండింటినీ పైకెత్తాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ద్విపాద ద్విహస్త విస్తృత లఘు ఉత్తానాసనం, తితిభాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సక్రమంగా ప్రసరించి నరాలలోని మృత కణాలు నశించి అవి బలంగా తయారవుతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.